ఒకటి ఆర్థిక భారం రాష్ట్రం మీద ఇప్పటికే 1,00,000 కోట్లు వ్యయం దాటింది. ఇప్పుడున్న అంచనా మేరకు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,50,000 కోట్లు పడుతుంది. ఇప్పటికి తీసుకున్న అప్పుకే సంవత్సరానికి ఇరిగేషన్ శాఖ ఈ అప్పులు, ఈ ఇంట్రెస్ట్, ఈ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి సంవత్సరానికి 16,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి లొకేషన్ షిఫ్ట్ చేయడం కూడా పూర్తిగా ఒక పొరపాటు, గ్రాస్ ఎర్రర్. మరి అది షిఫ్ట్ చేసి అక్కడికి వెళ్ళి కడతామని చెప్పి ఇప్పుడు అది కూడా కూలిపోయింది. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి టు సెట్ ద రికార్డ్ స్ట్రేట్, తెలంగాణ ప్రజానీకానికి మొత్తం వాస్తవాలు తెలియజేయడానికి ఈ యొక్క ప్రెజెంటేషన్. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరు, అసలు వాళ్ళని కూడా కించపరిచే విధంగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు మాట్లాడడం ఇది చాలా చాలా దురదృష్టకరం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అని పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో చట్టం పాస్ అయ్యి భారత రాష్ట్రపతి దాన్ని గెజెట్ చేసి లోక్సభలో, రాజ్యసభలో ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ పాస్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికినరు. ఆ యాక్ట్ ప్రకారమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడ్డది. భారతదేశంలో ఉన్న అథారిటీ ద్వారా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్, ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళని ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా స్పష్టంగా పార్లమెంట్లో చేసిన చట్ట ప్రకారమే ఉన్నాయి. ఏంటిది? దేశంలో ఉన్న 5,700 డ్యామ్లు, బ్యారేజ్లు, వాటి రక్షణ, ఆ సేఫ్టీ ప్రికాషన్స్, ఏం ప్రొసీజర్స్ ఫాలో కావాలి అని చాలా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది.